ఆచార్యజీ, ఇందులో ఒక విషయమేమంటే, ఈ రెగ్యులర్ మొరాలిటీ అనేది నటీనటులను డిస్టింగ్విష్ చేసేసుకుంటుంది. సరే, వారి నుండి ప్రభావితమైతే యు ఆర్ గెటింగ్ బ్యాడ్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ అని. కానీ అదే విషయాన్ని ముసుగులా వేసుకుని మోటివేషనల్ లేక కోచింగ్ పరిశ్రమ నడుపుతున్న వారిని ప్రశ్నించడానికి మాత్రం ప్రజలకు ఏమనిపిస్తుందంటే, మీరు వాళ్లను ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారంటే మీరు మోరాలిటీని, నైతికతను ప్రశ్నించలేకపోతున్నారు కాబట్టి. ఒకసారి మీరు ఒప్పుకుంటే పాలు మంచిదే అని, ఇకపై ఎవరైనా పాలను అమ్ముతున్నారంటే వాళ్ళ దగ్గర ఖచ్చితంగా కొంటారు. అలాగే మీరు ఓ బుక్ గురించి ఇది గొప్ప బుక్ అని నమ్మితే ఆ బుక్ అమ్మే వాళ్లకు డబ్బులు ఖచ్చితంగా ఇచ్చేస్తారు. కానీ నిజంగా మిమ్మల్ని ఎవడు దోచేశాడు అంటే ఆ పుస్తకం లేదా ఆ నమ్మకాన్ని చాలా గొప్పదని మీ మనసులో నాటినవాడే దోచేశాడు. వాళ్లే మిమ్మల్ని వంచారు. ఈ విషయం అర్థం చేసుకోండి. ఉదాహరణకి ఎవరైనా చాలా శాంతిగా వచ్చి చెబుతుంటారు, బాబు ఇలా జీవించు, అలా చెయ్యి అని. ఇప్పుడు చిన్నప్పటి నుంచి మీ మనసులో ఒక ఇమేజ్ పెట్టేశారు, ఇలాంటి స్టైల్లో మాట్లాడేవాళ్లు మంచి మాటలు చెబుతారు అనేది. అందుకే ఇప్పుడు ఎవడైనా అదే టోన్లో మాట్లాడితే చెత్త మాటనే చెబుతున్నా అసలు విషయమేంటో పట్టించుకోకుండా వాడు ఓ పద్ధతిలో చెప్తుంటే ఒక ప్రత్యేకమైన శైలిలో మనం అలాంటి వాడికి గౌరవం ఇచ్చేస్తాం. ఈ మోరల్ సెలర్స్, నైతికతను అమ్మేవాళ్లు కొత్తగా ఏమీ చెప్పడం లేదు. చిన్నప్పుడు 5 నుండి 7 ఏళ్ల వయసులో మీకు నేర్పిన వాటినే తిరిగి మీకు అమ్ముతున్నారు. అప్పట్లో మీరు చాలా చిన్నవాళ్లు కాబట్టి విచారించే స్థితిలో ఉండలేదు. అందుకే ఆ ప్రిన్సిపల్స్ నేరుగా సరైనదే అని ఒప్పేసుకున్నారు. ఇప్పుడు జీవితంలో ఎవరైనా ఆ ప్రిన్సిపల్స్కి ప్రతినిధిగా కనిపిస్తే వెంటనే వారి ముందు తల వంచేస్తారు. నిజానికి మీరు వాళ్ల ముందు తల వంచడం కాదు, అది చిన్నప్పుడు జరిగిన కండిషనింగ్ వల్ల జరుగుతోంది. ఉదాహరణకి అంకుల్ వస్తే వెంటనే నమస్తే చెప్పు, పాదాలు తాకు ఇలా చెప్పారు కదా. అప్పట్లో మీరు ఒప్పుకోకపోతే కొట్టేవాళ్లు కూడా కావచ్చు. అంత చిన్నవాళ్లు కాబట్టి తప్పకుండా ఫాలో చేశారు. ఇప్పుడు జీవితంలో అలాంటి వ్యక్తులు ఎప్పుడు ఎదురైనా మీలో ఓ రకమైన బంధించిన భావన కలుగుతుంది. వెంటనే ఓ ప్రెషర్ ఫీల్ అవుతుంది. కానీ ఆ ప్రెషర్ వారి ఉపస్థితి వల్ల కాదు, అది మీలో చిన్నప్పుడే వేసేశారు. ఇప్పుడు ఎదురు ఉన్న వ్యక్తి కేవలం ఆ కండిషనింగ్కి కొత్త రిప్రజెంటేటివ్ మాత్రమే.